టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. ఇది రాజు ఇచ్చిన చిన్న చిన్న రాయితీలను మళ్ళీ తిరస్కరించడంతో చివరకు ఏప్రిల్ 2006లో రాజు 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరాడు. రాజు ఏం చేసిండ్రు? 2006వ సంవత్సరంలో వివిధ రాజకీయ పార్టీలను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరడం జరిగింది. 2006లో 3వ పార్లమెంటును పునరుద్ధరించి రాజకీయ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిండ్రు. అదే నీకు 2007లో మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది నేపాల్ దేశంలో. మధ్యంతర రాజ్యాంగము 2007లో ఆమోదించడం జరిగింది. తర్వాత చిత్రాలు 2006లో ప్రజాస్వామ్యం కొరకు ప్రజలు పోరాటము చేసినప్పటికీ కొన్ని దృశ్యాలను చూపుతున్నాయి. తక్కువ శక్తివంతులైన వ్యక్తులు లేదా సమూహాలపై ఆధిపత్య సమూహాలు తమ శక్తిని ఉపయోగించకుండా చూడడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పోషించే మరొక ముఖ్యమైన విధి. తక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళపైన ఆధిపత్య సమూహాలు తమ శక్తిని ఉపయోగించకుండా ప్రజాస్వామ్యం రాజ్యాంగం పోషించే మరొక ముఖ్యమైన విధి. ఆధిపత్యం కలిగి ఉండే శక్తులు కొంతమంది ఉంటాయి, ఆధిపత్యాన్ని కలిగిన వ్యక్తులు ఉంటారు, వాళ్ళు తక్కువ మందే ఉంటారు, కానీ ఆ ఎక్కువ మందిని వాళ్ళు నియంత్రణ చేస్తారు. అట్లా జరగకుండా ఉండటానికి రాజ్యాంగం అనేది ఒక క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఉదాహరణ మీరు చూడండి, సమాజంలో తక్కువ మంది ఉన్నటువంటి కొంతమంది ఆర్థిక శక్తి రాజకీయ శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మందిని శాసిస్తున్నారు. వీళ్ళ బారి నుంచి అమాయకులను కాపాడాలంటే రాజ్యాంగం కావాలి. వాళ్ళ హక్కులకు ఆస్తులకు ప్రాణాలకు రక్షణ కల్పిస్తుంది రాజ్యాంగం. ఎవరి నుంచి? ఆధిపత్యాన్ని చెలాయించే వాళ్ళ నుంచి. ఓకే, ఈ క్రింది స్టోరీ బోర్డు తరగతి గదిలో అటువంటి పరిస్థితిని చూపిస్తుంది. ఆటల పీరియడ్ మొదలవ్వబోతూ ఉంది. ఈరోజు మనం కాస్త మార్పు కోసం బాస్కెట్బాల్ ఆడదాం అనేసి ఒకరు, వద్దు ఈరోజు క్రికెటే ఆడదాం అంటే భిన్నమైన అభిప్రాయాలు. ఒకరేమో బాస్కెట్బాల్ ఆడదాం అంటున్నారు, ఇంకొకరేమో క్రికెట్ ఆడదామని అంటున్నారు. టీచర్ చేతులు ఎత్తించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు. అంటే రెండు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి స్టూడెంట్స్లో. అప్పుడు టీచర్ ఏం చేస్తారు? క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి అని అడుగుతారు. ఎక్కువ మంది క్రికెట్ ఆడుతాము అని అంటే వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి. ఎక్కువ మంది క్రికెట్ బాల్ ఆడుతాము అంటే దాన్నే మనం ఆమోదించాలి. అయితే టీచర్ ఇక్కడ ఒక జడ్జిగా వ్యవహరిస్తాడు. అవును, ఖచ్చితంగా తరగతి గదిలో ఎక్కువ మంది అబ్బాయిలు ఉన్నారు, మనం ఎప్పుడు బాలురనే అనుకరించవలసి వస్తుంది. నిర్ణయం తీసుకోవడానికి మరో విధానాన్ని అనుసరించి ఉంటే మన కోరికలు కూడా తీరేవి కదా అని ఆడపిల్లలు అనుకుంటున్నారు. క్లాస్ రూమ్లో మగపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రతిసారి వాళ్ళ మాటే నెగ్గుతుంది, మనకు అవకాశాలు వస్తలేవు అనేసి ఆడపిల్లలు తమ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. సో ఈ పద్ధతికి బదులుగా మరొక విధానం అనేది ఉంటే బాగుంటుంది అని వాళ్ళు చర్చించడం మొదలుపెట్టారు. మెజారిటీ వర్గాల వారు
మైనారిటీ వర్గాలను మినహాయించి వారి ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా తమ నిర్ణయాలను అమలు చేసే అనారోగ్యకర పరిస్థితులు ప్రజాస్వామ్య సమాజంలో ఎదురవుతూ ఉంటాయి. భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు హిందువులు. మనతో పాటు అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు కూడా ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ముస్లిమ్స్ కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, పారసీకులు కావచ్చు, సిక్కులు కావచ్చు, మొదలైన వారు. వాళ్ళ జనాభా తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాన్ని, వాళ్ళకు ఉండేటటువంటి ఒక హక్కులను రాజ్యాంగము పరిరక్షించాలి. అందుకోసమే మనకు రాజ్యాంగము అవసరం. పై స్టోరీ బోర్డులో వివరించినట్లుగా ప్రతి సమాజం ఈ మెజారిటీ యొక్క దౌర్జన్యానికి గురి అవుతుంది. అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయమే అమల్లోకి వస్తుంది. తక్కువ ప్రజల యొక్క అభిప్రాయం ఉన్నతంగా ఉన్నా కూడా అమల్లోకి రాలేకపోతుంది. సో అందుకోసమే మెజారిటీ ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రతి సౌకర్యము మైనారిటీలకు మినహాయించబడకుండా రాజ్యాంగము నియమాలను రూపొందిస్తుంది. అంటే మెజారిటీలకు ఎటువంటి స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు ఉన్నాయో అవే స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు అన్నీ కూడా మైనారిటీ వర్గాలకు కూడా కల్పించాలి. అంటే రాజ్యాంగం అనేది ఉండాలి అనేది గుర్తుంచుకోండి. మనకు రాజ్యాంగం ఉండడం వల్ల మెజారిటీల యొక్క ఆధిపత్యం, నిరంకుశ ధోరణి మైనారిటీలపై ఉండకుండా ఉంటుంది. దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉన్నట్లయితే మైనారిటీల పైన ఆధిపత్యం మెజారిటీ వాళ్ళకు లేకుండా పోతుంది. నిరంకుశ ధోరణి అనేది లేకుండా పోతుంది. అందరికీ కూడా సమానమైనటువంటి ఒక అవకాశాలు లభిస్తాయి. ఇది ఒక సమూహము మరొక సమూహంపై ఆధిపత్యానికి సంబంధించినది. మెజారిటీ వాళ్ళు ఒక ప్రజా సమూహము, మైనారిటీ వాళ్ళు ఒక ప్రజా సమూహము. ఈ మెజారిటీ ప్రజా సమూహము మైనారిటీ ప్రజా సమూహము పైన ఆధిపత్యాన్ని, పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంది. ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపైన ఆధిపత్యం చెలాయిస్తే దానిని సమూహాంతర ఆధిపత్యము అని అంటారు. ఒక సమూహంలో ఉన్నటువంటి సభ్యులు మరొక సమూహంలోని ఉన్నటువంటి సభ్యులపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తే దాన్ని ఏమంటారమ్మా? సమూహాంతర ఆధిపత్యము అని పిలుస్తారు. ఒక ప్రజా సమూహంలో ఉండే సభ్యులు మరొక ప్రజా సమూహంలో ఉన్నటువంటి సభ్యులపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నట్లయితే దాన్ని సమూహాంతర ఆధిపత్యం అంటారు. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తే దాన్ని అంతర సమూహ ఆధిపత్యము అని అంటారు. అంతర సమూహ ఆధిపత్యం. ఇదేమో సమూహాంతర ఆధిపత్యం, ఇది అంతర సమూహ ఆధిపత్యంగా మనం చూస్తాము.